దీపావళి వ్యాపారస్తులు ప్రభుత్వ నియమమని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఊరికి దూరంగా దీపావళి స్టాల్ ఏర్పాటు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని వ్యాపారస్తులు గగ్గోలు. దీపావళి వ్యాపారస్తులు ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు తహసీల్దార్ బి చిన్నకృష్ణ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో శనివారం స్థానిక సిఐ రామచంద్రరావు, అగ్నిమాపక శాఖ అధికారి జీవి సత్యరాజుతో కలిసి సబ్బవరం పోలీస్ స్టేషన్లో పాత్రికేయులతో మాట్లాడారు. కోటవురట్లలో జరిగిన ఘటనతో నిబంధనలు కఠినతరం చేసినట్లు తెలిపారు. సబ్బవరంలో మొత్తం 15 స్టాల్స్కి ఊరికి దూరంగా గుట్టివాడ వద్ద ఉన్న లా కాలేజీ వద్ద అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే గత 9 సంవత్సరాల నుండి సబ్బవరం దుర్గాలమ్మ ఆలయం వద్ద స్టాల్స్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్న మాకు నిబంధనల పేరుతో మా పొట్ట కొట్టారని వ్యాపారస్తులు వాపోయారు. ఊరికి మరీ దూరంగా స్టాల్స్ పెట్టుకోవాలి అని చెప్పడం వలన దగ్గరగా ఉన్నవారి దగ్గరకు ప్రజలు వెళ్లి కొనుగోలు చేస్తారని, తాము లక్షలు పెట్టి కొన్న సరుకు సొమ్ము చేయడం కూడా కష్టమని అన్నారు వ్యాపారస్తులు. మనకేంటంటే ఇప్పుడు దీపావళి అనేది ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే పండుగ కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా చేసుకుంటాం. మనం గత హిస్టరీ తీసుకుంటే చాలా దగ్గరలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. పిల్లలకి ఫైర్లో ఇన్వాల్వ్ అయ్యారని, కొందరికి కళ్ళు ప్రాబ్లం వచ్చాయని, ఏజ్డ్ పర్సన్స్ ఇబ్బంది పడ్డారని, అలాంటివి జరగకుండా ఉండాలంటే ఏంటంటే మనం క్రాకర్స్ కొన్నాక ఇంట్లో భద్రపరచకుండా అవుట్ సైడ్ ఉంచాలండి. అవుట్ సైడ్ నుంచి తర్వాత పిల్లల్ని దానికి దూరంగా ఉంచాలి. క్రాకర్స్ కూడా కాల్చేటప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళ సమక్షంలో ఉండేటప్పుడే క్రాకర్స్ కాల్చేయడం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా మనం క్రాకర్స్ కాల్చేటప్పుడు కూడా వాటర్ అనేది మనం పక్కనే ఉంచుకోవాలి. ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటే ఇమీడియట్గా దాన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సమ్ శాండ్ అంటే మనకి ఈజీగా దొరికేవి, ఇంట్లో మనకి లోకల్గా దొరికేవి కాబట్టి, ఖర్చు లేనివి కాబట్టి అలా భద్రతా ప్రమాణాలు తీసుకుని ఇంటిల్లిపాది సంతోషంగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే క్రాకర్స్ యాజమాన్యాలకు కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రతి షాప్ కూడా ఏదైతే అథారిటీస్ మేము సూచిస్తున్నామో దాని ప్రకారం మీరు షాప్స్ వేసుకొని అలాగే సేల్ చేసుకోవాలి. నో స్మోకింగ్ బోర్డ్స్ పెట్టుకోవాలి, శాండ్ పెట్టుకోవాలి, వాటర్ పెట్టుకోవాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలి. అలాగే ఒకేసారి ఏంటంటే క్రౌడ్ వస్తే